నెల్లూరు జిల్లా బిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తెప్ప నీటిలోకి ఒరిగిపోయింది. తెప్పని సరిదిద్దే ప్రయత్నం చేస్తుండగా విరిగిపోయి కోనేరులో మునిగిపోయింది. అధికారుల నిర్వహణ వైఫల్యానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమంటూ కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెప్పోత్సవం జరుగుతుండగా అధిక సంఖ్యలో భక్తులు తెప్పపైకి ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. బిట్రగుంట మండలం కొండబిట్రగుంట గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తెప్పోత్సవం కోనేరులో ఆలయానికి దగ్గర ఉన్న కోనేరులో సాయంత్రం జరుగుతుంది. ఈరోజు రాత్రి 8 ఆ టైంలో 8:30 ఆ టైంలో దేవుడు లోపల తీసుకెళ్లారు. ఈ లోపల తెప్ప ఓ పక్క నుంచి ఒరగడం స్టార్ట్ అయింది. వెంటనే పబ్లిక్ అంతా కూడా బయట వచ్చేసారు. దేవుడిని కూడా బయట తీసుకొచ్చేసారు. తర్వాత మొత్తం మునిగిపోయేసి అది విరిగిపోయింది. మొత్తం తెప్పంతా కూడా దేవుడి డెకరేషన్ కూడా విరిగిపోవడం జరిగింది. ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దేవుడికి కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మొత్తం అంతా బయట వచ్చేసారు. అంతా సేఫ్గా ఉన్నారు. ఎందుకు ఈ రకంగా జరిగింది, తెప్ప ఎందుకు కూలిపోయింది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు.